హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి నిఫ్టీ ఫస్ట్ చేసుకుందాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ క్లియర్లీ డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ క్లియర్లీ బులిష్ కనిపిస్తుంది. అండ్ బులిష్ ఎక్కడి వరకు మార్కెట్ వెళ్తుంది అనేది మనము ఆల్రెడీ మార్కెట్ 24,000 వరకు అనుకున్నాం. సో మార్కెట్ మేబీ అక్కడి వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎక్కడ కూడా మార్కెట్ అనేది స్టిల్ ఇంకా కూడా రిజెక్షన్స్ కనిపించట్లేదు కాబట్టి మార్కెట్ ట్రెండ్ ఎక్కడి వరకు ఉందో మనం ఆ ట్రెండ్ని ఫాలో అవుతూ వెళ్దాం. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో ఈ 3 డేస్ మీరు చూసినట్టయితే మార్కెట్ 3 డేస్లో ఆల్మోస్ట్ 2.3% దగ్గరగా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఇక్కడ మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే నిన్న మనం మాట్లాడుకున్నాం మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యింది అని చెప్పి. సో ఆ బ్రేక్అవుట్ ఇక్కడ రీటెస్ట్ కూడా చేసింది వాళ్ళ లో చూసినట్టయితే. అండ్ దాని తర్వాత మార్కెట్ ఇప్పుడు న్యూ హైస్ చేసింది అండ్ ఇంకా కంటిన్యూషన్ అవ్వచ్చు. సో ఇక్కడ యాజ్ ఆఫ్ నో ఈ బ్రేక్అవుట్ అయిన లెవెల్ ఉంది కదా 23,650 కానీ 660 కానీ 660 ఇది సపోర్ట్ లెవెల్. అండ్ ప్రీవియస్ డే హై సపోర్ట్ లెవెల్ అరౌండ్ 23,750 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఈ రెండు ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. దాని కిందికి వస్తే 23,400-500 సపోర్ట్ లెవెల్స్. సో ఇక్కడ ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్ కూడా బ్రేక్అవుట్ అయ్యింది, దాని తర్వాత రీటెస్ట్ కూడా జరిగింది, దాని తర్వాత మళ్ళీ అగైన్ ఇక్కడ మళ్ళీ బ్రేక్అవుట్ అయ్యింది అండ్ అప్ సైడ్లో ఉంది. సో స్ట్రాంగ్ బుల్లిష్ ఉంది నిఫ్టీ అండ్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే స్కోపే ఉంది. ఓకేనా నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా డైలీ టైం ఫ్రేమ్ చూపిస్తాను, తర్వాత మనం 15 మినిట్స్కి వద్దాం. సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం పెట్టుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా న్యూ హైస్ చేసింది వాళ్ళ అరౌండ్ 53,000 సైకలాజికల్ లెవెల్ దగ్గరికి మార్కెట్ వెళ్ళింది. సో 53,000 లెవెల్ దగ్గరలో ఉన్నాం. కాకపోతే మీరు బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే లాస్ట్ మూమెంట్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది అంటే ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. అండ్ అది నేను 15 మినిట్స్లో చూపిస్తాను. యాజ్ ఆఫ్ నో ఇక్కడ కూడా ఇంకా స్టిల్ నెగిటివ్ క్యాండిల్ అయితే రాలేదు అండ్ రిజెక్షన్ కనిపించట్లేదు, పాజిటివే ఉన్నాం ఇంకా కూడా. మార్కెట్ ఈ లెవెల్ని మార్కెట్ బ్రేక్అవుట్ చేసింది నిన్న, దాని తర్వాత ఇవాళ స్లైట్లీ కొద్దిగా పాజిటివ్గా అండ్ పాస్ క్యాండిల్ వేసింది సైడ్ వేస్గా. రేపు మార్కెట్ 53,000 లెవెల్ పైన కనుక వెళ్ళింది అనుకోండి ఇంకా ఫర్దర్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి 52,200 52,000 లెవెల్ కిందికి వస్తేనే అప్పుడు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్ పైన ఉన్నంతసేపు అంటే సింపుల్ 52,200 అండ్ 52,000 పైన ఉన్నంతసేపు మన వ్యూ ఇంకా కూడా ఈ సైడే ఉంచండి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెసే ఉంటుంది. సో 52,000 కిందికి వస్తే అప్పుడు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దట్ టు ఒకవేళ వస్తే మళ్ళీ ఒక 1000 పాయింట్స్ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది సింపుల్గా డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం. ఇప్పుడు మనం 15 మినిట్స్కి వెళ్దాం. అండ్ ఫిన్ నిఫ్టీ కూడా సేమ్, బ్యాంక్ నిఫ్టీ ఎలాగైతే మనకు ఉందో సేమ్ ఫిన్ నిఫ్టీ కూడా అదే. సో ఫిన్ నిఫ్టీలో చూసినా సరే మార్కెట్ ఫిన్ నిఫ్టీ పాజిటివ్గా ఉంది, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు అండ్ న్యూ ఆల్ టైమ్ హైస్లో ఉంది. అండ్ ఇక్కడ ఏదైతే నిన్న బ్రేక్అవుట్ అయిన లెవెల్ ఉందో ఇది సపోర్ట్ లెవెల్ 23,150 అండ్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ న్యూ హైస్. అండ్ ఇక్కడ ఏదైతే దోజీ క్యాండిల్ ఫామ్ చేస్తుందో ఇవాళ క్యాండిల్ ఒక లో కూడా ఇంపార్టెంటే. ఒకవేళ దాని కిందికి వచ్చి డౌన్ సైడ్ వస్తే ఈ లెవెల్స్ని మళ్ళీ సపోర్ట్ తీసుకోవచ్చు 23,150 లెవెల్ని. అండ్ ఒకవేళ అది బ్రేక్ చేస్తే అప్పుడే మనం ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ లెవెల్ బ్రేక్ చేస్తేనే ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ లెవెల్ 23,150 23,000 పైన ఉన్నంతసేపు ఫిన్ నిఫ్టీ కూడా పాజిటివే. అండ్ దాని కింద 22,800 22,650 లెవెల్ అంటే మార్కెట్ ఒకవేళ 23,000 ఆర్ 23,150 బ్రేక్ అవుతే అప్పుడు మనం చెప్పలేం మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ అయి ఈ లెవెల్స్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని. ఈ లెవెల్స్ కింద బ్రేక్ డౌన్ అయితే ఇంకా కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది వెరీ సింపుల్ డైలీ టైం ఫ్రేమ్లో క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం సో దట్ రేపు ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ చేయడానికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీలో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి. సో ఇక్కడ మనం చూస్తే మార్కెట్ అనేది అప్పర్ సైడ్లో
23,891 లెవెల్ దగ్గర మార్కెట్ ఇక్కడ కంటిన్యూస్లీ రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. దాని తర్వాత క్లోజింగ్ వచ్చేసి కొద్దిగా డౌన్ సైడ్లో క్లోజ్ అయింది. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వస్తుందంటే మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు. ఈ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తే అరౌండ్ 23,800 అండ్ 23,750 వైపు, అండ్ ఈ లెవెల్స్ వరకు వచ్చి మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చు. 23,750 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు ఈ జోన్ దగ్గర. అండ్ ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసినా సరే మళ్ళీ 23,650 లెవెల్ దగ్గర సపోర్ట్ దగ్గరికి రావచ్చు, అండ్ ఇక్కడ కూడా సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. సో ఓవరాల్గా నిఫ్టీ హైయర్ టైం ఫ్రేమ్లో బుల్లిష్ ఉంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ సపోర్ట్ దగ్గర మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఒకవేళ సపోర్ట్ బ్రేక్ అయితే అప్పుడు మనం డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు, అంటే పీఈ సైడ్లో ఈ లెవెల్ కిందనే మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఎందుకు రీజన్ అంటే మార్కెట్ ఈ లెవెల్ దగ్గర మార్కెట్ అనేది మల్టిపుల్ టైమ్స్ 23,650 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి బ్రేక్అవుట్ అయ్యింది ఈ లెవెల్ దగ్గర. సో ఈ లెవెల్ అనేది ఇప్పుడు ఫేక్అవుట్ అయిపోతుంది, మార్కెట్ హోల్డ్ చేయలేదని చెప్పి. సో మార్కెట్ ఈ లెవెల్ కిందకి వచ్చినప్పుడు మార్కెట్లో కంటిన్యూస్లీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్ కిందనే మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. దీనిపైన ఉన్నంతసేపు మార్కెట్ డిప్ ఆన్ బై ప్లాన్ చేయవచ్చు సిఈ సైడ్లో, ఓకేనా. సో ఇక్కడ మార్కెట్ ఇది ఈ రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ అయింది ఇప్పుడు. సో ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మళ్ళీ రెసిస్టెన్స్ అవుతుంది. సో మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది దీని కింద 23,650 కింద, ఓకేనా. సో ఇది నోట్ చేసుకోండి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు చూసినట్టయితే లాస్ట్ మూమెంట్లో మార్కెట్ అనేది ఇక్కడ మనకి లాస్ట్ మనకి 30 మినిట్స్లో మార్కెట్ చూసినట్టయితే ఇక్కడ మార్కెట్లో సెల్లింగ్ అంటే ప్రాఫిట్ బుకింగ్ అనిపిస్తుంది. మార్కెట్ ఇక్కడ కంటిన్యూస్లీ 23,000 సైకలాజికల్ లెవెల్ అండ్ మార్కెట్ ఇక్కడ కంటిన్యూస్లీ కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్ డౌన్ అయింది. సో యాజ్ ఆఫ్ ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళాలంటే అగైన్ ఈ లెవెల్ పైకి వెళ్ళినప్పుడే మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది రేపటికి ఈ లెవెల్స్ పైన. లేదా మార్కెట్ ఇక్కడ నుంచి కొద్ది డౌన్ సైడ్ వచ్చి ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చు. 52,200 400 లెవెల్ దగ్గర ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. మేబీ ఈ లెవెల్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 52,200 సపోర్ట్ లెవెల్ అండ్ 52,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఇక్కడ సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే అగైన్ ఇక్కడ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ టెస్ట్ చేసిన లెవెల్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిన లెవెల్ అండ్ ఈ లెవెల్ కిందకు వస్తే అప్పుడు ఈ లెవెల్ పైన ఏదైతే సపోర్ట్ ఉందో అది రెసిస్టెన్స్ అయిపోతుంది కాబట్టి ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి 52,000 కిందకి వస్తే అప్పుడు మీకు 1,000 పాయింట్స్ డౌన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ అరౌండ్ 51,000 లెవెల్ వరకు, ఓకేనా. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. సేమ్ కేసు ఫిన్ నిఫ్టీలో కూడా అంతే. ఫిన్ నిఫ్టీ పెట్టారనుకోండి సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మార్కెట్ అనేది పాజిటివ్ ఉంటుంది. 23,400 లెవెల్ అండ్ 23,400 లెవెల్ యాజ్ ఆఫ్ నో దగ్గరలో సపోర్ట్ లెవెల్ ఉంది ఇక్కడ 23,400. ఇక్కడ ఈ లెవెల్స్ నుంచి మార్కెట్లో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి 23,150 లెవెల్ దగ్గర మార్కెట్లో సపోర్ట్ ఉంది. ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ అనేది హోల్డ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ లెవెల్స్లోనే మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ ఉండే అది బ్రేక్అవుట్ అయ్యి సపోర్ట్ అయింది. సో ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్లో సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ఈ లెవెల్ కింద బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మనం పీ సైడ్లో ఆలోచించండి. యాజ్ ఆఫ్ నో పాజిటివ్ ఉంది కాబట్టి వ్యూ మార్కెట్ అనేది ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే కొద్దిగా కిందికి వచ్చి సపోర్ట్ దగ్గర నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్తే ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ అండ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్. ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటాకి వద్దాం. సో ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ చూసుకుందాం. సో నిఫ్టీలో ఆప్షన్ చైన్ డేటా 23,900 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్లకి యాక్ట్ చేయొచ్చు. 1,20,000 అండ్ 1,23,000 ఈక్వల్గా ఉంది. అండ్ ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీరు చూసినట్టయితే సపోర్ట్ సైడ్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో 23,800, 700 అండ్ 600 లెవెల్స్ మంచి సపోర్ట్ లెవెల్స్. అండ్ అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ 24,000 రెసిస్టెన్స్ అండ్ 24,150 రెసిస్టెన్స్ యాజ్ ఆఫ్ నో నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే సో ఇక్కడ 53,000 లెవెల్ దగ్గర 84,000 ఉంది అండ్ ఇక్కడ 71,000 ఉంది. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్లో 52,500 సపోర్ట్ అండ్ దాని కిందకి వెళ్తే 52,000 అండ్ అప్ సైడ్లో 53,500 రెసిస్టెన్స్. సో ఇక్కడ మీరు డేటా అంతగా ఎక్కువగా
మనకి కనిపించదు, బికాజ్ ఇవాళ ఎక్స్పైరీ అయిన దాంట్లో ఉంటుంది, న్యూ ఎక్స్పైరీ కాబట్టి సో ఇంత డేటా రిలవెంట్గా ఉంటుంది. స్టిల్ అయినా చూసినట్టయితే రెసిస్టెన్స్ అయితే ఇక్కడ 53,000 దగ్గర ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మేబీ ఈ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ ఫేస్ చేయవచ్చు. అండ్ లాస్ట్ మూమెంట్లో రిజెక్షన్ కూడా కనిపించింది. దీని కింద ఉందనుకోండి మార్కెట్ 52,200 to 53,000 లెవెల్ మధ్యలోనే మార్కెట్ కొద్దిగా సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఇది రేపటికి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ చూసినట్టయితే మనం డవ్ ఫ్యూచర్స్ వచ్చేసి 56 పాయింట్స్ స్లైట్లీ నెగిటివ్లో ఉంది. నాస్డాక్ పాజిటివ్ ఉంది, S&P 500 పాజిటివ్లో ఉంది. యూరోపియన్ మార్కెట్స్ స్లైట్లీ నెగిటివ్లో ఉన్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ స్ట్రాంగ్లీ పాజిటివ్ కనిపిస్తున్నాయి. 493 పాయింట్స్ ఇక్కడ పాజిటివ్లో ఉంది. అండ్ హ్యాంగ్సెంగ్ కూడా పాజిటివ్ ఉంది. కంప్లీట్లీ ఏషియన్ మార్కెట్స్ స్ట్రాంగ్లీ పాజిటివ్ ఉన్నాయి. ఇది మనకి ఏషియన్ మార్కెట్స్. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. సో టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.